Yes. So back to what I was saying. Could be us. పొగ తాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్, డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్. ఫ్రెండ్స్, నేను మీ రాజశేఖర్, కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఫ్రెండ్స్, ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని, ఆరోగ్యపరమైన విషయాన్ని ఈరోజు మీ ముందు పంచుకోవడానికి రావడం జరిగింది. సాధారణంగా బొగ్గుబుగ్గంలో పనిచేసే వాళ్ళు ట్యూబర్కులోసిస్ అంటే టీబీతోని అనే న్యూమోకోనియాసిస్ అనే ఒక రుగ్మతలతో బాధపడుతున్నట్టు మనందరికీ తెలుసు. ఈ సందర్భంగా మొన్న జరిగినటువంటి సింగరేణిలో పీరియాడికల్ న్యూమోకోనియాసిస్ ట్యూబర్కులోసిస్ వర్క్షాప్ జరిగింది. అది ఇంగ్లీష్లో ఉన్నది. కొందరికి మీకు అర్థం కాలేదని కొందరు చెప్పారు. దాని గురించి సంపూర్ణంగా వివరాలు తెలుసుకుంటాను. ప్రస్తుతము సింగరేణిలో ఉన్నటువంటి ప్రముఖ పల్మనాలజిస్ట్ అంటే చెస్ట్ ఫిజిషియన్ రత్నాకర్ గారి దగ్గర ఉన్నాము. వారిని అడిగి మరి ఇంకొన్ని విషయాలు మనము సంపూర్ణంగా తెలుగులో మీకు అర్థమయ్యే రీతిలో, అర్థమయ్యే పద్ధతిలో వారు చెప్పడానికి ముందుకొచ్చారు. అదేంటో మనం తెలుసుకుందాం రండి. ఓకే, ప్లీజ్. డాక్టర్ గారు నమస్కారం. నమస్తే అండి. బాగున్నారా? ఫైన్ అండి. గతంలో మీరు ఇది టీబీ గురించి ఇంకేదో ఏమంటారు న్యూమోకోనియాసిస్ గురించి చాలా విషయాలు చెప్పారు. అయితే ఇది ఆంగ్ల భాషలో ఉండటం వల్ల కొంత తెలుగు పీపుల్కు అంటే కార్మిక లోకాన్ని కొద్దిగా అర్థం కానట్టుగా ఉన్నారు. దాని గురించి చెప్పండి. అసలు ట్యూబర్కులోసిస్ అంటే ఏంటిది, న్యూమోకోనియాసిస్ అంటే ఏంటి? ఫస్ట్ వాటి గురించి కొద్దిగా వివరంగా చెప్పండి. ట్యూబర్కులోసిస్ అనేది ఒక బ్యాక్టీరియా వల్ల వస్తుంది. మైకోబాక్టీరియం ట్యూబర్కులోసిస్ వల్ల ట్యూబర్కులోసిస్ అనేది వస్తుంది అన్నట్టు. దాని రోగ లక్షణాలు ఎలా ఉంటాయంటే జ్వరం రావడము, ఒక 2 వారాల నుంచి జ్వరం రావడము, 2 వారాల నుంచి దగ్గు తెమ్మడితో పాటు రావడము, ఆకలి మందగించడము, బరువు తగ్గిపోవడము. మనము ఎక్స్రే తీస్తే ఎక్స్రేలో చిన్న చిన్న ఒపాసిటీస్ కనిపిస్తాయి. కనిపించినప్పుడు మనకు ట్యూబర్కులోసిస్ గురించి మనకు తెమ్మడ పరీక్ష చేస్తాం. తెమ్మడ పరీక్ష సిబి నాట్ తెమ్మడ పరీక్ష అనే ఉంటదండి. సిబి నాట్ అనే తెమ్మడ పరీక్ష ఉంటదంట. దాన్ని మనము తెమ్మడ ద్వారా మనం ట్యూబర్కులోసిస్ బ్యాక్టీరియాని గుర్తించవచ్చు. దానికి గుర్తించిన తర్వాత ఒక 6 నెలల వైద్యం ఉంటుంది. దాంట్లో 2 రకాలు ఉంటాయి. డ్రగ్ సెన్సిటివిటీ ఉంటుంది, డ్రగ్ రెసిస్టెన్స్ టీబీ ఉంటుంది. అంటే ఏంటి సార్? డ్రగ్ సెన్సిటివిటీ అంటే మనకు ఇచ్చే మందులు ఒక 4 రకాల మందులు ఉంటాయి. దానికి సెన్సిటివ్ గా ఉంటది అన్నట్టు. డ్రగ్ రెసిస్టెన్స్ అనుకో, మనకు ఆ 4 రకాల మందుల గురించి రెసిస్టెన్స్ వస్తుంది. దానికి వేరే రకమైన మందులు ఉంటాయి. 2 రకాల పద్ధతులు ఉంటాయి అన్నట్టు. డ్రగ్ సెన్సిటివ్ లో 6 నెలల కోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్ సరిపోతుంది. 6 నెలల కోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్ కంప్లీట్ గా తగ్గిపోతుందా? కంప్లీట్ గా ఇట్ ఈజ్ ఏ టీబీ అనేది కంప్లీట్ క్యూరబుల్ డిసీజ్ అనేది. మనం జాగ్రత్తగా 6 నెలల మందుల కోర్సు వాడితే కంప్లీట్ గా తగ్గిపోతుంది. మంచి పోషకాహారం తీసుకోవాలి, ప్లస్ 6 నెలలు మందులు వాడితే సరిపోతుంది. అంటే భయపడాల్సింది ఏం లేదు, భయపడాల్సిన అవసరమే ఏం లేదు. ఖచ్చితమైన చికిత్స ఉంది. ఇట్ ఈస్ ఎ క్యూరబుల్ డిసీజ్. మరి ఈ టీబీ వల్ల మరణించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ట్రీట్మెంట్ తీసుకోకుండా మంచిగా న్యూట్రిషన్ తీసుకోకపోయిన వాళ్ళకి మరణించే అవకాశాలు, అది టీబీ ముదిరిపోయినప్పుడు ఎక్కువ టీబీ యొక్క తీవ్రత అనేది ఎక్కువ అవుతుంది అన్నట్టు. మళ్ళీ ఊపిరితిత్తులలో మొత్తం ఫైబ్రోసిస్ రావడము మొత్తం ఎక్కువ అయినప్పుడు మరణించే అవకాశం ఉంటది. కానీ టీబీ ఈజ్ 100% క్యూరబుల్. అంటే మీరు అన్నారు తిమ్మడం వల్ల దీన్ని పరీక్ష చేయొచ్చు అని. మరి కొందరు అన్నారు టీబీ ఉన్నా కూడా కొందరికి తెలియదు అంటారు కదా, వారి పరిస్థితి ఎట్లాగా? వాళ్ళకు రోగ లక్షణాలు ఉండవు. కొంతమందిలో రోగ లక్షణాలు కనబడవు. జ్వరం ఉంటది, జ్వరము దగ్గు ఉంటది, మామూలుగా బయట మందులు తీసుకుంటారు, తగ్గిపోతుంది. అయిందంటే కొంతమందిలో అంటే వాళ్ళకు తెలియదు టీబీ ఉన్నట్టు తెలియదు. వాళ్ళ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ ఒకవేళ స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు, చిన్నగా మన బ్యాక్టీరియల్ లోడ్ అనేది చాలా చాలా తక్కువ ఉన్నప్పుడు మాత్రము వాళ్ళకు రోగ లక్షణాలు తెలియనప్పుడు వాళ్ళు హాస్పిటల్కి రాదు. ఎందుకు వస్తారు పేషెంట్ హాస్పిటల్ కి? సమస్యలు ఉన్నప్పుడు, జ్వరం ఉన్నది, దగ్గు ఉంటే హాస్పిటల్. కొంతమందిలో ఆ లక్షణాలు కనపడకపోవచ్చు. కనపడబడినప్పుడు మనము ఇన్సిడెంటల్ గా ఎప్పుడైనా మన దగ్గరికి ఏదన్నా ప్రాబ్లమ్ తోని, ఏదన్నా లక్షణాలతోని, ఏదన్నా ఇల్నెస్ తోని వచ్చినప్పుడు మనం అనుకోకుండా చెస్ట్ ఎక్స్రే తీసినప్పుడు ఆ చెస్ట్ ఎక్స్రే మనకు గుర్తులు ఉంటాయి. వాళ్ళ టీబీ వచ్చి పోయినట్టు గుర్తులు ఉంటాయి. ఆ గుర్తులు బట్టి మనం పేషెంట్ అడుగుతాం అన్నట్టు, మీకు ఇంతకుముందు టీబీ వచ్చిందంటే నాకు టీబీ లేదు, ఏమని లేదని చెప్తారు అన్నట్టు. వచ్చి వెళ్ళిపోయి ఉంటది. అది చాలా బ్యాక్టీరియల్ మినిమం లోడ్ ఉన్నప్పుడు అట్లా అయ్యే అవకాశం ఉంటుంది. అది అంటే దాని వల్ల భయపడాల్సింది ఏం లేదంటారు. టీబీ ఈజ్ 100% క్యూరబుల్. మందులతో పాటు ప్లస్ న్యూట్రిషన్ తో పాటు మంచిగా కేర్ తీసుకుంటే 100% క్యూరబుల్. మీ దగ్గర అటువంటి పేషెంట్స్ చికిత్స చేశారా? చాలా మందికి చేస్తాం. క్యూర్ అయ్యారా? అందరు క్యూర్. చాలా సంతోషం.
అలాగే సార్ న్యూమోకోనియాసిస్ అంటే ఏంది మరి చాలా మంది దానికి దీనికి తేడా తెలియక రెండు ఒకటే అన్న కోణంలో ఆలోచిస్తున్నారు. న్యూమోకోనియాసిస్ అనేది ఇదో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చేది. న్యూమోకోనియాసిస్ వల్ల అనేది ఇన్ఫెక్షన్ కాదు. అది ఏమవుతుందంటే యూజువల్ గా మనకు బొగ్గు గనుల్లో పనిచేసే కార్మికులు కానీ ఉద్యోగులు కానీ వాళ్ళకి ఏమవుతుందంటే మనకు డస్ట్ పార్టికల్, కోల్ మైన్ డస్ట్ పార్టికల్ అనేది ఉంటది. అది మన ఊపిరితిత్తులోకి వెళ్తుంది అన్నట్టు. అది ఎంత అంటే 2 to 5 మైక్రాన్స్ అని ఉంటది అన్నట్టు. అంటే కంటి కాన్ఫిడెన్స్ 2 to 5 మైక్రాన్స్ సైజ్ ఉన్నది ఆ ధూళి మనకు బొగ్గు కోల్డ్ డస్ట్ అనేది లోపలికి వెళ్తుంటాయి. మనకు గాలి గొట్టాలు ఉంటాయి, పెద్ద గాలి గొట్టాలు, చిన్న గాలి గొట్టాలు ఉంటాయి. ఆ చిన్న గాలి గొట్టాలు లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ అది వాళ్ళకి ఎవరికి వస్తుంది అంటే ఎక్కువ డస్ట్ ఎక్స్పోజరు, ఎక్కువ కాలము పనిచేసిన వాళ్ళకు. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్స్ రూఫ్ బోల్టర్స్, కోల్ కట్టర్స్, మిషన్ మైనింగ్ మీద పనిచేసే వాళ్ళు, కంటిన్యూస్ గా మిషన్ మైనింగ్ మీద పనిచేసే వాళ్ళకి, వీళ్ళకి ఎక్కువ రిస్క్ ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు దీర్ఘకాలంగా కోల్డ్ డస్ట్ అనేది ఎక్కువ ఎక్స్పోజర్ అవుతారు. మనం ఆ కోల్డ్ డస్ట్ మనం ఇన్హేల్ చేసినప్పుడు మనకు ఒక రక్షణ వ్యవస్థ ఉంటది అన్నట్టు. మ్యాక్రోఫేజెస్ అనే రక్షణ వ్యవస్థ, అవి మనకు రక్షణ కణాలు అన్నట్టు. సో అవి CD4 అంటారు, అదేనా? అది వేరే. సో రక్షణ కణాలు అవి ఏం చేస్తాయి అంటే మనకు ఆ డస్ట్ పార్టికల్ ని మనకు ఇంగల్ఫ్ చేసుకొని అవి పనిచేస్తాయి. ఆ రక్షణ సెల్స్ చనిపోయినప్పుడు, డిస్ట్రాయ్ అయినప్పుడు ఏమవుతుంది అంటే ఆ గాలి గదుల్లో మనకు గాలి ఉండాల్సిన ప్లేస్ లో ఫైబ్రోసిస్ అనేది వచ్చేస్తుంది. సో ఫైబ్రోసిస్ అంటే ఏంటంటే అంటే ఇప్పుడు ఏంటంటే మనకు ఒక చిన్న గాలి గదుల్లో ఏమన్నా గాలి ఉండాలి, గాలి ఉండాల్సిన ప్రదేశంలో ఏమైతుందంటే వాపు వల్ల అది గట్టిగా అయిపోతుంది. గట్టిగా అయిపోయి ఒక సాలిడ్ గా ఒక బంతి లాగా తయారైతుంది చిన్న చిన్న గాలి గదులు. సో మనం గాలి తీసుకున్నప్పుడు ఆ గాలి డిఫ్యూజన్ అనేది తగ్గిపోతుంది. అటు ఇటు గాలి చిన్న చిన్న గాలి గదుల్లో డిఫ్యూజన్ ఉండాలి. దాని వల్ల పేషెంట్ కి ఏమవుతుందంటే దగ్గు రావడము, ఆయాసం రావడము, చిన్న చిన్న లక్షణాలు. చాలా మంది పేషెంట్ లో చిన్న చిన్న డిఫ్యూజన్ తక్కువ ఉన్న ఎర్లీ స్టేజెస్ లో ఏం లక్షణాలు కనిపించవు. పెద్దగా మరి లక్షణాలు నిరంతరం ఎక్కువ ఎక్స్పోజర్ ఉండడం వలన ఏమవుతుందంటే ఆ చిన్న చిన్న ఒపాసిటీస్ అంటారు, పల్మనరీ ఒపాసిటీస్ అంటారు, అవి చిన్న చిన్న కలిసి పెద్దగా తయారవుతాయి. అప్పుడు పేషెంట్ మనకు కాఫ్ రావడము, ఆయాసం రావడము ఇవన్నీ వస్తూ ఉంటాయి. అంటే ఇప్పుడు లంగ్స్ గట్టిపడే అవకాశాలు ఉంటాయి. లంగ్స్ ఎప్పుడు గట్టిపడుతుంది? ఎక్స్పోజర్ చాలా డిసీజ్ తీవ్రత ఎక్కువైనప్పుడు గట్టిపడే అవకాశం ఉంటుంది. అప్పుడు పేషెంట్స్ ఎట్లా ప్రజెంట్ అవుతారంటే మనకు ఆయాసంతోని, దగ్గుతోని, ఎక్కువ దూరం నడిచి ఆయాసం రావడము, తరచుగా దగ్గు రావడము ఇవన్నీ వస్తూ ఉంటాయి. అంటే గతంలో మన కరోనా పీరియడ్ లో కొందరికి లంగ్స్ డ్యామేజ్ అయ్యి రాళ్ళలాగా అయిపోయినాయి అన్నారు. దాన్ని పల్మనరీ ఫైబ్రోసిస్ అంటారు. ఏమైతుంది అంటే సేమ్ ఇదే కాన్సెప్ట్. మనకు లోపల గాలి అనేది గట్టి పడుతుంది, గాలి గదుల్లో గట్టి పడడం వల్ల ఫైబ్రోస్ అవుతుంది. ఫైబ్రోస్ వచ్చిన తర్వాత మనం గాలి తీసుకున్నప్పుడు ఏంది, పెద్ద గాలి గొట్టాలు చిన్న గాలి గొట్టాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత గాలి ఒక గాలి గదుల నుంచి ఇంకో గాలి గదిలోకి గాలి సరఫరా కావాలి. అట్లా సరఫరా అయినప్పుడు మనకు ఆక్సిజన్ అనేది చిన్న చిన్న బ్లడ్ వెజల్స్ ఉంటాయి, పల్మనరీ ఆర్టరీస్ ఇవన్నీ బ్లడ్ వెజల్స్ ఉంటాయి, బ్రాంకియల్ ఆర్టరీ ఇవన్నీ వెజల్స్ ఉంటాయి. ఆ వెజల్స్ ద్వారా డిఫ్యూజన్ అవుతాయి. మనకు ఆ క్యాపిలరీస్ లోకి మనకు ఆ గాలి డిఫ్యూజ్ అయ్యి ఈ మన గాలిలో ఉన్న ఆక్సిజన్ బ్లడ్ లో కలిసిపోయి వెళ్ళిపోతుంటది అన్నట్టు. సో ఈ పేషెంట్ కి గట్టి పడడం వల్ల ఏమవుతుందంటే పేషెంట్ ఎక్కువ సార్లు తీసుకోవాల్సి వస్తుంటది గాలి, దానివల్ల ఆయాసం ఎక్కువ వస్తుంటది అన్నట్టు. దీనివల్ల ప్రమాదాలు అంటే మరణాంతకరమైన ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయా? దేనివల్ల? ఈ న్యూమోకోనిసిస్ వల్ల మరణానికి అట్లా అవకాశం ఏమీ లేదు. పేషెంట్ స్ట్రగుల్ అవుతాడు. మనము ఏమవుతుందంటే లాస్ట్ వాళ్ళు ఆక్సిజన్ డిపెండెంట్ గా తయారవుతారు. ఆక్సిజన్ డిపెండెంట్ గా తయారయ్యి తర్వాత పల్మనరీ ఆర్టీరియల్ హైపర్ టెన్షన్ రావడము, హార్ట్ ఫెయిల్ కావడము, దాని కాన్సిక్వెన్సెస్ వల్ల అవుతుంది. కానీ మనము ముందే గుర్తించి తగిన చికిత్స చేస్తే ఇట్ ఈస్ ఏ ప్రివెంటబుల్ డిసీజ్. వచ్చిన తర్వాత దేర్ ఇస్ నో స్పెసిఫిక్ థెరపీ. ఖచ్చితంగా ఈ ట్రీట్మెంట్ అనేది ఉండదు. మనం రాకముందు తగినంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు ఒకసారి పల్మనరీ ఫైబ్రోసిస్ వచ్చిన తర్వాత దాన్ని ట్రీట్ చేసుకోవాలి, కానీ మనం రాకుండానే జాగ్రత్త పడాలి. అంటే ఈ ఎక్కువ మరి బొగ్గుగాను ప్రాంతంలో దుమ్ము ధూళి ఎక్కువగా ఎగిసిపడే ప్రాంతంలో పనిచేసే వారికి ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎక్కువ వచ్చే అవకాశం అది దీర్ఘకాలంగా ఒక 10 years ఎక్స్పోజర్ ఉండాలి. డస్ట్ ఎక్స్పోజర్ తీవ్రత దేని మీద ఆధారపడి ఉంటుందంటే ఆ డస్ట్ ఎంత ఎక్స్పోజర్ అయ్యిందో దాని తీవ్రత మీద,
ఎంతసేపు అక్కడ వర్కింగ్ అవర్స్ దాని తీవ్రత మీద ఆధారపడి ఉంటుంది, డ్యూరేషన్ ఆఫ్ వర్క్ ప్లస్ నేచర్ ఆఫ్ వర్క్. ఎవరు సపోజ్ రూఫ్ బోల్టర్స్, బోల్ట్ కట్టర్స్, కంటిన్యూస్ మిషన్ మీద వర్క్ చేసే వాళ్ళకి ఏంటంటే కంటిన్యూస్ డస్ట్ ఎక్స్పోజర్. సో ఇట్ ఈస్ ఎ ప్రివెంటబుల్ థెరపీ కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. మైన్స్ లో మంచిగా వాటర్ స్ప్రేస్ చేసుకుని వెంటిలేషన్ సిస్టమ్, ప్రొటెక్టివ్ మాస్క్లు పిపి పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ మాస్క్లు పెట్టుకొని పీరియాడిక్ హెల్త్ సర్వేలెన్స్ అంటే పీరియాడికల్ గా ఏమన్నా దగ్గు ఆయాసం వచ్చినా ఎవ్రీ 3 to 5 years పీరియాడిక్ హెల్త్ చెకప్ చేస్తున్నాం పిఎంఈ ద్వారా. సో అట్లా మనం పీరియాడికల్ చెకప్ చేసుకుంటే మనం ఎర్లీగా డయాగ్నోస్ చేసుకొని ఎర్లీగా గుర్తుపట్టచ్చు. చెస్ట్ ఎక్స్రే ఒకటి, ఆక్యుపేషనల్ ఎంత కాలం పనిచేస్తున్నాడు, ప్లస్ మనకు స్పైరోమెట్రీ అంటే లంగ్ ఫంక్షన్ టెస్ట్. మన ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని మనం తెలుసుకోవడానికి పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అంటారు దాన్ని స్పైరోమెట్రీ చేస్తే వాళ్ళకి ఎంత తీవ్రత ఉన్నది అనేది మనకు దాన్ని బట్టి గుర్తించుకొని దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. ఓకే, మీరు చాలా బాగా చెప్పారు. న్యూమోకోనియాసిస్ ను ఫస్ట్ ప్రైమరీగా ఎట్లా గుర్తిస్తారు మీరు? ఏ పరీక్షల ద్వారా గుర్తిస్తారు? ఫస్ట్ మనం ఏం అసలు ఇతను ఆ సమస్యతో బాధపడుతున్నాడని మీరు ఎట్లా ఐడెంటిఫై చేయగలుగుతారు? ఫస్ట్ పేషెంట్ ఒక 10 years అండర్ గ్రౌండ్ లో ఎక్స్పీరియన్స్ ఉంది. సపోజ్ కోల్కతాదే తీసుకున్నాం, ఒక 10 years ఎక్స్పీరియన్స్ ఉంది. హాస్పిటల్కి వచ్చిండు, నాకు దగ్గు వస్తుంది, ఆయాసం వస్తుంది, ఎక్కువ దూరం నడిస్తే ఆయాసం వస్తుంది. సో ఆ పేషెంట్ కి బీపీ ఉందా, షుగర్ ఉందా, మిగతా హార్ట్ ప్రాబ్లమ్స్ అన్ని రూల్ అవుట్ చేసుకోవాలి. హార్ట్ ప్రాబ్లమ్, హార్ట్ ఇష్యూస్ ఏమన్నాయా, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఏమన్నాయా రూల్ అవుట్ చేసుకోవాలి. సో ఆక్యుపేషనల్ హిస్టరీ అడిగినాం, ఎంతకాలం పని చేస్తున్నాడు, ఎక్కడ పని చేస్తున్నాడు. తర్వాత చెస్ట్ ఎక్స్రే తీసినాం. చెస్ట్ ఎక్స్రే తీసినప్పుడు మనకు చిన్న ఏమన్నా ఓపాసిటీస్ లాగా చిన్న ఓపాసిటీస్ కనిపించినప్పుడు మనకు ILO స్టాండర్డ్ ఎక్స్రేస్ ఉంటాయి. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ కొన్ని స్టాండర్డ్ ఎక్స్రేస్ ఉంటాయి. మనం ఈ ఎక్స్రే ఉన్న ఆ ఎక్స్రే కంపేర్ చేసుకోవాలి. మనకు డౌట్ ఉంటే కంపేర్ చేసుకొని దాని తర్వాత మనం ఈ ఊపిరితిత్తుల సామర్థ్యం తెలుసుకునే పరీక్ష కూడా చేసుకోవాలి. దాని ద్వారా కూడా బయటపడకపోతే మనకు HRCT అని ఉంటుంది. CT టెస్ట్ చేస్తే మనకి ఏమైందంటే ఇంకా బెటర్ విజువలైజేషన్ ఆఫ్ ది లంగ్. మనకు ఆ ఒపాసిటీస్ ఎంత ఉన్నాయి, ఎంత పరిమాణంలో ఉన్నాయి, చిన్న ఒపాసిటీస్, పెద్ద ఒపాసిటీస్, ఇంకేమైనా ఇన్ఫెక్షన్ ఉందా, ఇంకా ఎక్కువ మంచిగా తెలుసుకోవడానికి CT టెస్ట్ చూస్తాం. ఇంకా ఫర్దర్ అంటే బ్రాంకోస్కోపీ అంటారు. ముక్కులో పైప్ వేసి మనం దాంట్లో నుంచి మనం ఒక సెలైన్ పంపించి దాంట్లో నుంచి బాల్ అన్నట్టు బ్రాంకియో లావేజ్ దాలా చేస్తే దాంట్లో ఆల్విలార్ పిగ్మెంటెడ్ మ్యాక్రోఫేజెస్ అనేది వచ్చేస్తాయి. సో ఒకటి ఆక్యుపేషనల్, ఒకటి చెస్ట్ ఎక్స్రే, ఒకటి స్పైరోమెట్రీ, ఇంకొకటి CT చెస్ట్, ఇంకొకటి బ్రాంకోస్కోపీ. ఈ 5 పరీక్షల ద్వారా మనం న్యూమోకోనియాసిస్ అనేది ఇట్ ఈస్ అ డయాగ్నోసిస్ ఆఫ్ ఎక్స్క్లూజన్ అంటే మిగతా డిసీజెస్ అన్ని మనం రూల్ అవుట్ చేయాలి. అవును, ఇది కాదు అన్ని రూల్ అవుట్ చేసిన తర్వాత మనము లాస్ట్ కి కన్క్లూడ్ చేసుకోవాలి. ఇవన్నీ మిగతా ఇప్పుడు ఆయాసం దగ్గు ఉంటుంది, ఆయాసం గుండె వల్ల రావచ్చు, రక్తహీనత వల్ల రావచ్చు, కిడ్నీ ప్రాబ్లం వల్ల రావచ్చు, రకరకాల కారణ యాంగ్జైటీ వల్ల రావచ్చు. ఇవన్నీ రూల్ అవుట్ చేసుకోవాలి మనం. రకరకాల జబ్బులు రూల్ అవుట్ ఇవన్నీ ఇట్ ఈస్ అ డయాగ్నోసిస్ ఆఫ్ ఎక్స్క్లూజన్. మనం రాగానే న్యూమోకోనియాసిస్ అని ఇన్ని రకాల పరీక్షలు చేసిన తర్వాత మనం ఇది కన్ఫర్మ్. మీ దగ్గర ఈ రకం పేషెంట్స్ వచ్చారు ఎవరైనా? ఈ మధ్య కాలంలో నాకు ఒక పేషెంట్, నేను వచ్చిన కొత్తలో ఒక పేషెంట్ వచ్చారు, అది డయాగ్నోస్ చేశాను న్యూమోకోనియాసిస్. ఇది కూడా ట్రీటబుల్ కదా? ట్రీటబుల్ అంటే అతనికి పెద్ద సిమ్టమ్స్ ఏమి ఉండదు, ఎక్కువ దూరం నడిస్తే ఆయాసం వస్తుంది. అప్పుడప్పుడు చాలా మంది పేషెంట్స్ న్యూమోకోనియాసిస్ పేషెంట్ ఎర్లీ ఫేజ్ లో ఎసిమ్టమాటిక్ నే ఉంటారు. ఆ రోగ లక్షణాలు ఆ ఒపాసిటీ సైజు పెరిగినప్పుడు ఎక్కువ అవుతుంది. వీరికి ఏంటంటే మనం ఎక్కువ ఎంప్లాయీస్ ని ఒకే చోట ఎక్కువ డస్ట్ ఉన్న పేషెంట్లు కాకుండా రొటేట్ చేస్తూ ఉండేది మనకు దాని తీవ్రత తగ్గించే అవకాశం. చాలా మంచి విషయాలు చెప్పారు. ఇదే కోల్డ్ డస్ట్ వల్ల ట్యూబర్కులోసిస్ వచ్చే అవకాశాలు ఉంటాయా? చాలా తక్కువ అండి. కోల్డ్ అంటే ట్యూబర్కులోసిస్ ఎందుకు వస్తుంది అంటే బేసిక్ గా మనము ఒక ప్రదేశంలో క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్ లో న్యూట్రిషన్ సపోర్ట్ లేకుండా ఉన్న వాళ్ళల్లో, వాళ్ళ ఇమ్యూనిటీ శక్తి తక్కువ ఉన్న వాళ్ళల్లో వస్తుంది. ట్యూబర్కులోసిస్ వచ్చే సిలికా పార్టికల్ ఎక్కువ ఉంటే దాంట్లో ట్యూబర్కులోసిస్ సిలికో ట్యూబర్కులోసిస్ అంటారు. వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే
కోల్డ్ డస్ట్ వల్ల ట్యూబర్క్లోసిస్ రాదు. వాళ్ళకి ఇమ్యూన్ సిస్టమ్, వాళ్ళ యొక్క అలవాట్లు, ప్లస్ వాళ్ళ యొక్క ఇతరమైన జబ్బులు, హైపర్ టెన్షన్, డయాబెటీస్, సికేడి పేషెంట్, క్రోనిక్ కిడ్నీ డిసీజ్ పేషెంట్స్ లో వీళ్ళలో ఏమవుతుందంటే రోగ నిరోధక శక్తి కొద్దిగా తగ్గినప్పుడు క్యాన్సర్ పేషెంట్స్ కొద్దిమంది తగ్గినప్పుడు అప్పుడు మనకు ట్యూబర్క్లోసిస్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, చాలా మంచి విషయాలు చెప్పారు. మరి అసలు టీబీ అనేది, ట్యూబర్కులోసిస్ శరీరంలో ఏ భాగానికి వస్తుందండి? శరీరంలో ఇది టీబీ అనేది చాలా భాగాలకు వస్తుంది. ప్రధానంగా ఊపిరితిత్తులకు వస్తుంది. మేమందరం ఊపిరితిత్తులకే టీబీ వస్తుంది అనుకుంటాం. మరి రకరకాలుగా ఉంటాయి. ఊపిరితిత్తులకు వస్తాయి. ఊపిరితిత్తులకి వచ్చే వ్యాధి ఒకరి నుంచి ఇప్పుడు పేషెంట్ తగ్గినప్పుడు ఆ బ్యాక్టీరియా, ట్యూబర్క్లోసిస్ బ్యాక్టీరియా గాలిలో కలిసిపోయి ఇంకొకరికి పక్కన ఉన్న వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే. మిగతా అవయవాలకు వచ్చేది సపోజ్ ఈ మెడ దగ్గర కంతుల్లాగా వస్తాయి, గడ్డల్లాగా వస్తుంది. దాన్ని సరే లింఫ్ నోడ్ టీబీ అంటారు అన్నట్టు. సపోజ్ పొట్టలో టీబీ వస్తుంది, అబ్డామినల్ టీబీ అంటారు అన్నట్టు. బోన్ కు టీబీ వస్తుంది, బోన్ టీబీ అంటారు. స్పైన్ కు టీబీ వస్తుంది, స్పైన్ టీబీ వస్తుంది. ఇలా రకరకాలుగా ఉంటాయి. కాకపోతే ఊపిరితిత్తులో వచ్చే టీబీ ఒకరి నుంచి ఒకరికి దగ్గినప్పుడు మనకు ఆ తుంపర్లలో ఆ బ్యాక్టీరియా ఉంటాయి కాబట్టి ఒకరి నుంచి ఒకరికి వచ్చే అవకాశం ఉంటుంది. మిగతా ఎక్స్ట్రా పల్మనరీ టీబీ అంటారు. మిగతా వాటికి వచ్చే వాటిని ఎక్స్ట్రా పల్మనరీ టీబీ, అవి ఒకరి నుంచి ఒకరికి వచ్చే అవకాశం ఉండదు. అంటే సాధారణంగా ప్రజల్లో ఉన్న నానుడు ఏంటంటే టీబీ అంటే ఊపిరితిత్తులకు వస్తుంది, ఇది అంటువ్యాధి కాదని కొద్దిగా డైలమా ఉండే. అంటే ఊపిరితిత్తులకు వచ్చేది అంటువ్యాధి కింద లెక్కే. అంటువ్యాధి అంటే మనం దగ్గినప్పుడు ఒకరి నుంచి ఒకరికి వ్యాపించే అవకాశం ఉంటుంది. వెరీ గుడ్ సార్, చాలా మంచి విషయాలు చెప్పారు. మా ఛానల్ ద్వారా, మా వ్యూయర్స్ ద్వారా మీకు ప్రత్యేకమైన వందనాలు సార్. థ్యాంక్ యూ అండి. ఓకే సార్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.